మీరు ఎందుకంటే జనసేన పార్టీలో చేరుతున్నారు కాబట్టి మనం ఎప్పుడైనా కానీ లైఫ్లో మన డెసిషన్ మన నాయకుడిని ఎంచుకునేటప్పుడు అది మన చాయిస్. మనం అనుకుంటే మనం మన ఇష్టమైన పార్టీకి వెళ్ళొచ్చు, అది మన ఇష్టం. ఎవరు ఏ పార్టీ మీద దాన్ని బలవంతం చేయదు. సో మనం ఆలోచించి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీలో చేరాలని ఆలోచించి జనసేన పార్టీలోకి వచ్చి చేరడానికి మీరందరూ కూడా సుముఖత చూపినందుకు నేను మరొకసారి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి మనం కొంచెం తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు మనము ఈరోజు భారతదేశంలోనే ఎంతోమంది నాయకులు ఉంటారు. 500 చిల్లర ఎంపీలు, కొన్ని వేల మంది ఎమ్మెల్యేలు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు మనస్తత్వం ఎలాంటిదంటే, ఆయన నా వెనకల కొన్ని లక్షల కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఈ అభిమానులు ఇంతమంది నాతో ఉన్నప్పుడు నేనేం చేయాలా అని ఆలోచించినప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు, మనం ఎక్కువ సినిమాలు తీయాలి, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలి, ఇప్పుడు నాకు క్రేజ్ ఉంది, ఇంకో 10 సంవత్సరాలు నేను సినిమాలు తీయగలుగుతాను, మళ్ళీ ఆ తర్వాత వయసు అవుతుంది కదా ఎవరికైనా కూడా. కాబట్టి ఈ 10 సంవత్సరాలు నేను ఎన్ని సినిమాలు వీలైతే అన్ని సినిమాలు తీసుకుని నేను ఎంత డబ్బులు అయితే అంత డబ్బు సంపాదించుకోవాలని ఎవరు అనుకుంటారు. అటువంటిది పవన్ కళ్యాణ్ గారు నాకు ఇంత యువశక్తి ఉంది, ఈ యువశక్తి నాకు ఇంత ఉన్నప్పుడు నేను ఏదో చేయాలి, మనం పుట్టిన ఈ ఆంధ్ర రాష్ట్రానికి, మన దేశమైన భారతదేశానికి ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచనలో ఆయన జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని మొదలుపెట్టారు. మధులత గారు మన జనసేన సీనియర్ నాయకురాలు, వీర మహిళ. సో అలాగా పవన్ కళ్యాణ్ గారు తనకున్న శక్తితో ధనం సంపాదించుకోవాలనే ఆలోచన లేకుండా మన రాష్ట్రాన్ని, దేశాన్ని మనం ఏదో సేవ చేయాలి, ఇప్పుడున్న రాజకీయాలు తీరును మార్చాలి, రాజకీయాలు ఉన్న తీరు కరెక్ట్ కాదు, ఈ రాజకీయాల్ని మార్చాలని ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంటే ఒక మనిషి పట్టుదల ఎలా ఉండాలి అంటే, ఆయన 2019లో కంటెస్ట్ చేసినప్పుడు ఆయన 2 చోట్ల ఓడిపోయారు. ఒకే ఒక సీటు గెలిచింది జనసేన. మామూలుగా అందరూ ఉన్నారు, ఇంక అయిపోయింది, జనసేన పార్టీ మూసేస్తారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతారు అనే మాట అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, కట్ట కాలే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు జనసేన ఉంటుంది, నేను జనసేన పార్టీని నడిపిస్తానని. అటువంటిది పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి తనే 2 సీట్లలో ఓడిపోయినా కూడా